హాయ్ ఫ్రెండ్స్, మరొక జాబ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దాదాపు 25,000 పోస్టులకు పైగా కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో 7 ఫోర్సులు ఉంటాయి: సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ మరియు ఎస్ఎస్ఎఫ్. వీటిలో మరి మొదట రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దీని తర్వాత దీంట్లో ఎవరైతే మెరిట్ లిస్ట్లో వస్తారో వీరిని ఫిజికల్గా అపీర్ చేయడం జరుగుతుంది. ఫిజికల్గా ఎవరు ఫిట్గా ఉంటారో 5 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. దీంట్లో ఎవరు పాస్ అవుతారో వారిని మెడికల్కు మరి పిలవడం జరుగుతుంది. ఈ 3 మరి అయిన తర్వాత ఖచ్చితంగా వారికి కానిస్టేబుల్గా నియామకం చేసి వారికి 9 నెలల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కేవలం 10వ తరగతి తరగతితో దాదాపు 50,000 జీతం పొందే అవకాశం, ఇది మంచి అవకాశం అని చెప్తున్నా. అలాగే ఈ యొక్క కానిస్టేబుల్ జీతం ఇప్పుడు 50,000 అంటున్నా కానీ రాబోయే రోజుల్లో అంటే 2027 కానీ 28 కానీ 8th పే కమిషన్ వస్తే దాదాపు మరొక 10-15,000 పెరిగే అవకాశం ఉంది. కేవలం 10వ తరగతి తరగతితో మరి కానిస్టేబుల్ జీతం 60 నుంచి 65,000 వచ్చే అవకాశం ఉంది. దాదాపు నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఖచ్చితంగా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మీ కష్టాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ కష్టం, మీ స్మార్ట్ హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి. ఎవరైతే ప్రిపరేషన్ ఆపేశారో వారు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మరలా ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మరి ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఆ నోటిఫికేషన్ని, ఈ నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. అవసరమైతే ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకొని మీరు కోచింగ్ తీసుకోండి. మరి ఇది ఫాలో అవుతారని. అలాగే నా ఛానల్ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.